మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీని నేడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అన్ని మండలాల్లో యూరియా కొరత ఎక్కడా లేదని, నిల్వ ఉందని, ఎవరు రైతులకు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఏఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి లావణ్య, కోఆపరేటివ్ సొసైటీ సీఓ మధు, కోఆపరేటివ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షార్టేజ్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్గా మన డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడైతే ఆల్రెడీ ఎక్సెస్గా ఉందో సో అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి పంపించాలనేసి కూడా చెప్పినాం. సో ఆల్మోస్ట్ 5000 మెట్రిక్ టన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. వేరే డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో మనం ఉన్నాము. సో ఎక్కడ కూడా మనకి యూరియా షార్టేజ్ అనేది కానివ్వండి, లేకపోతే అదర్ ఫర్టిలైజర్ షార్టేజ్ కానివ్వండి, మన జిల్లాలో ఎక్కడ కూడా లేదు. సో దయచేసి ఎవరన్నా వదంతులు కనుక స్ప్రెడ్ చేసినట్టయితే, లేకపోతే తప్పుడు రిపోర్టింగ్ ఎవరైనా చేసినట్టయితే, ఈ షాప్లా లేకపోతే ఈ డీలర్ దగ్గర లేకపోతే ఈ ప్యాక్ సెంటర్లా యూరియా లేదు అనేసి తప్పుడు రాతలు ఎవరైనా రాసినట్టు, లేకపోతే పబ్లిక్ని ఇన్స్టిగేట్ చేసి ఎవరైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి ఎవరైనా ఇన్స్టిగేట్ చేసినట్టయితే ఆనరబుల్ సీఎం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే రైతులను మభ్యపెట్టి సో లేని కొరతను కృత్రిమంగా సృష్టించి వాళ్ళని తప్పుదో పట్టించడానికి ఎవరన్నా ఇటువంటి లెక్కలు ఎవరైనా చేస్తే నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను, యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్తున్నాను, మన జిల్లా వ్యాప్తంగా కూడా 5000 మెట్రిక్ టన్నుల యూరియా అవైలబుల్ ఉంది. సో 5000 మెట్రిక్ టన్నులు అంటే అది జోక్ కాదు. సో అంత ఎక్కువ మెట్రిక్ టన్నుల యూరియా అవైలబుల్ ఉన్నా కానీ సో లాస్ట్ వీక్ కూడా నేను చూస్తున్నాను, అక్కడ షాపు బంద్ ఉంటే ఆ ఫోటో తీసేస్తే అక్కడ యూరియా లేక బంద్ చేస్తున్నారు, కొద్దిమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు నెక్స్ట్ టైం ఏమైనా చేస్తున్నారంటే వితౌట్ వెరిఫైయింగ్ అక్కడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కానివ్వండి, ఆ లోకల్ సెంటర్తో కానివ్వండి, వెరిఫై చేయకుండా ఎవరన్నా తప్పుడు రాతలు రాసినా కానీ, లేకపోతే పబ్లిక్ని మభ్యపెట్టి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి రైతులలో లేని వాళ్ళకి భయాందోళనకు గురి చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు చాలా కఠినంగా తీసుకోవాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆనరబుల్ సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. కఠినమైన చర్యలు కూడా వాళ్ళ దగ్గర మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ఫర్టిలైజర్ షాప్స్ని, సో అన్ని ప్రైవేట్ డీలర్స్ దగ్గర కానివ్వండి, ప్యాక్ సెంటర్స్ దగ్గర కానివ్వండి, అన్ని షాప్స్ని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని పర్సనల్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఆ స్టాక్స్ అవైలబిలిటీ ఎంతెంత ఉన్నాయి, మరి ఆన్లైన్లో వాళ్ళు ఎంట్రీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఫిజికల్ స్టాక్స్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆన్లైన్ స్టాక్స్ కూడా అంతనే బ్యాలెన్స్ చూస్తున్నారా లేదా, ప్లస్ రైతులకి సరైన రేట్లనే అమ్ముతున్నారా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు అన్ని షాపులని. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా సో వన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక రౌండ్ క్రాస్ వెరిఫై చేయమని రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏడంటూ డైవర్ట్ చేసినట్టు మాకు తెలిస్తే మాత్రం చాలా కఠినమైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ 1-2 డేస్లో షాప్స్ అన్ని సెంటర్లలో కూడా ఎన్ని బ్యాగులు అవైలబుల్ ఉన్నాయనేసి ఒక బోర్డు రూపంలో వాళ్ళు పెట్టడం కూడా జరుగుతుంది. సో రైతులకు అందరు కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే ఆర్టిఫిషియల్గా ఎవరన్నా క్రియేట్ చేసినారంటే అనవసరంగా వాళ్ళు ప్యానిక్ అయ్యేసి అందరు ఒకటేసారి రావడం జరుగుతుంది. సో అది ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కూడా చాలా పెద్ద మొత్తంలో మనకి యూరియా అనేది అవైలబుల్ ఉంది. సో దీన్ని కూడా మేము ఎక్కడైతే ఎక్కువ అవైలబిలిటీ ఉందో, ఎక్కడైతే కొద్దిగా తక్కువ ఉందో సో వాటిని కూడా రీడిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పినాం. సో దట్ అన్నిటి కూడా ఈక్వల్గా ఉండేటట్టు, ఎందుకంటే ఎక్కువనే మన